శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 18వ తేదీన పౌర్ణమి చంద్రగ్రహణంతో కూడుకొని వస్తుంది. మామూలుది కాదండి, ఎంతో శక్తివంతమైన తిథి. కావున కుంభరాశి వారి జాతకులు ఈ 3 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు, కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది. కోటి రూపాయలు దొరుకుతాయి. ఇటువంటి పరిస్థితులు కలగడం తథ్యమంటున్నారు పండితులు. ఒక్కసారి ఈ వీడియోని చూస్తే మీకే అవగతమవుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఎంతో శక్తివంతమైన ఈ యొక్క పౌర్ణమి తిథి నాడు కుంభరాశి వారి జాతకులు ఈ 3 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, తరాలకు తరగనటువంటి ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు. మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే స్వీట్లు. అవునండి, గ్రహణంతో కలిసి వస్తున్న అతీత శక్తులు కలిగిన ఈ పౌర్ణమి రోజున ఒక పావు కేజీ కానీ లేదా అర కేజీ కానీ స్వీట్లు కొని తెచ్చుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. సమస్యలు, ఇబ్బంది అన్ని కూడా పోతాయి. ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా నెయ్యితో చేసిన మిఠాయిలు ఇంటికి తెస్తే లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి వచ్చేస్తుంది. మీకు లెక్కలేనంత ధనాన్ని ఇస్తుంది. మీకు ఉండే ధన సమస్యలు కూడా పోతాయి. కనుక ఈ రోజున తప్పనిసరిగా మిఠాయిలు కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చిన మిఠాయిలను లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెట్టి నివేదన చేయండి. ఆ తర్వాత ఆ మిఠాయిలను మీరు కూడాను ఇంట్లో వారందరూ తినండి. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న చిన్న పిల్లలు ఉంటే గనక వారికి కూడా మిఠాయిలు పంచి పెట్టండి. కనీసం ఒక పిల్లవానికి లేదా పిల్లకు అయినా కూడాను మీరు మిఠాయిని ఇవ్వడం వలన లక్ష్మీదేవి తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. లెక్కలేనంత ధనాన్ని ఇస్తుంది. కోటి రూపాయలు దొరికినా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదండి. అంత అద్భుత ఫలితాలు అయితే మీ జీవితంలో చక్కగా వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. ఈ రోజున అందరూ కూడా మిఠాయిలు కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక ఈ పౌర్ణమి తిథి నాడు తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటంటే కుంభరాశి వారి జాతకులు అత్తరు అండి. అంటే గులాబీ పువ్వుల వాసన వచ్చేది కానీ, మల్లెపూల వాసన వచ్చేది కానీ, గంధం స్మెల్ వచ్చేది కానీ మీరు ఈ రోజున ఇంటికి తెచ్చుకోవడం రీత్యా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమో. అత్తరు బాటిల్ మనకి బయట షాపుల్లో దొరుకుతుందండి. 30 రూపాయలు పెడితే అత్తరు బాటిల్ వచ్చేస్తుంది. కనుక ఈ పౌర్ణమి తిథి నాడు కుంభరాశి జాతకులు అత్తరు బాటిల్ కొని తెచ్చుకోవడం రీత్యా కని విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వారిస్తుంది. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఇలా తెచ్చిన అత్తరును ఈ రోజు నుండి ప్రతి రోజులో కూడా నీటిలో 2 చుక్కలు కలిపి ఇల్లంతా చిలకరించండి. ఇలా అత్తరుతో పరిహారం చేసుకోవడం రీత్యా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది. అమ్మవారి అనుగ్రహం కలగడమే కాకుండా నెగటివ్ ఎనర్జీ అంతా కూడా ఇంటి నుండి పోతుంది. అత్తరు బాటిల్ కొని ఇంటికి తెచ్చుకుని ఈ చిన్న పరిహారం తప్పకుండా చేసి చూడండి, మంచి ఫలితాలు పొందుకుంటారు. ఇక ఈ రోజున తెచ్చుకోవాల్సిన 3వ వస్తువు ఏమిటంటే గనక ఉప్పు. అవునండి, కల్లు ఉప్పు. ఉప్పుతో ఏ పరిహారం చేసినా కూడా మీ యొక్క జీవితం అద్భుతవంతంగా మారిపోతుంది. ఉప్పు అంటే గల్లుల ఉప్పు తెచ్చుకోవాలండి. సాల్ట్ కానే కాదు, ఉప్పు తెల్లగా ఉంటుంది. పౌర్ణమి చంద్రుడు కూడా తెల్లగా ఉంటాడు. కనుక ఈ రోజున గల్లుల ఉప్పు తెచ్చుకుంటే ఇంటికి చంద్రుని అనుగ్రహం కలుగుతుంది. చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు కనుక గల్లుల ఉప్పు తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది. జీవితంలో ఎన్నో అద్భుతాలు కలుగుతాయి. ఇంట్లో ఉప్పు ఉన్నా పర్వాలేదండి. 10 రూపాయలు పెడితే బయట ఉప్పు మనకి మార్కెట్లో దొరుకుతుంది. కావున ఖచ్చితంగా తెచ్చుకోండి. అలాగే ఉప్పుతో మీరు పరిహారాలు చేసుకోండి. ఈ యొక్క ఉప్పుని వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసి వాడుకోండి. ఆ యొక్క ఉప్పుతో ఏం చేసినా మీకు మంచి జరుగుతుంది. ఇలా ఈ రోజున పౌర్ణమి తిథి నాడు బుధవారంతో కలిసి వచ్చింది. కావున ఈ రోజున పసుపును కొని ఇంటికి తెచ్చుకున్న శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. కుంభరాశి వారి జాతకులు ఈ యొక్క వస్తువుల్లో ఏ వస్తువు అయినా ఒక్కదాన్ని అయినా కూడా తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మేలు కలుగుతుంది. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.